ఏపీలో కనీసం రైతులకు యూరియా కూడా ఇవ్వలేని విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వానికి కేవలం ప్రచారం ఆర్భాటమే తప్ప రైతు గోడు పట్టని గుడ్డి పాలనగా అభివర్ణించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీరు చూస్తే అధికారులను అడ్డం పెట్టుకుని కమిషన్లను దండుకుని పనిలో తీరుగ లేకుండా ఉన్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హత్యకు కుట్ర అంశంపైన తీవ్రంగా స్పందించారు. అదంతా కోటంరెడ్డి ఆడుతున్న పెద్ద నాటకమని, ఆయన పెద్ద నటుడు అని ఎద్దేవా చేశారు. రౌడీ షీటర్ శ్రీకాంత్కు పేరోల్ ఇప్పించే విషయంలో అడ్డంగా దొరికిపోవడంతో దాన్ని దృష్టి మరల్చేందుకు ఈ కొత్త డ్రామాను తెరలేపారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ సీఎం చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని, రైతు సమస్యలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కనీసం రైతులను సరిపడినంత యూరియాను కూడా అందించలేని అసమర్థ పాలనను చంద్రబాబు కొనసాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిత్యం విజనరీ అని చాటుకునేందుకు ప్రచారం ఆర్భాటాల్లో మునిగిపోయే సీఎం చంద్రబాబుకు రైతుల కష్టాలు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి తీరు చూస్తే అధికారులను అడ్డం పెట్టుకుని కమిషన్లు దండుకునే పనిలో తీరిక లేకుండా ఉన్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితి దారుణంగా తయారైంది. ఒకవైపు పంటలకు యూరియా దొరక్క అవస్థలు, మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేని దుస్థితి. ఈ దౌర్భాగ్య పరిస్థితుల మధ్య గత్యంతరం లేని స్థితిలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అనే అనుమానం కలుగుతుంది. రైతు ప్రయోజనాల గురించి ఆలోచించే స్థితిలో చంద్రబాబు లేరు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. రైతులకు కనీసం యూరియా ఇవ్వలేని విజనరీ ఆయన. నిద్రలేచింది మొదలు కమిషన్లకు దండుకునే పనిలో ఉండే వ్యక్తికి తీసుకునిచ్చి వ్యవసాయ శాఖ మంత్రికి చేస్తే ఆయన అధికారులను పురమాయించి కమిషన్లు వసూలు చేయాలని చూస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణ కింద రైతులకు కాంట్రాక్టు ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు కొనుగోలు చేస్తే 40% సబ్సిడీని వారి ఖాతాల్లో మా ప్రభుత్వం జమ చేసింది. పారదర్శకంగా రైతుల ఖాతాల్లో సబ్సిడీ అమౌంట్ జమ చేయడం జరిగింది. ఆర్బీకేల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు రైతులు అండగా నిలబడ్డాం. కానీ నేడు వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం అధికారులను కమిషన్లు ఏజెంట్గా మార్చేశాడు. నెల్లూరులో పంట కోతకొచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని ప్రభుత్వం ఇంతవరకు అధికారులకు చెప్పలేదు. రూపాయలు 19,770లకు అమ్మాల్సిన ధాన్యం పట్టని ధరలు రూపాయలు 15,000కే కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల ఆర్తనాదాలు సీఎం చంద్రబాబు నాయుడికి వినిపించడం లేదా? మార్కెట్లోని కిలో ఉల్లి 25 ఉంటే ఏపీలో మాత్రం రైతుల నుంచి కేవలం రూ. 2 నుంచి రూ. 4కే కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర కల్పించే దిశగా చంద్రబాబు ఆలోచన చేయడం లేదు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా ఉండడం వల్ల రైతులు ధైర్యంగా ఉండేవారు. మా ప్రభుత్వమే రైతుల తరపున ప్రీమియం కూడా చెల్లించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత పంట బీమా పథకాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పటికైనా రైతు సమస్యలపైన సీఎం చంద్రబాబు దృష్టి సారించాలి అని సూచించారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి. పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించాలి. రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. పోలవరం ప్రాజెక్టును స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు జాప్యం కావడానికి చంద్రబాబే కారణం. చంద్రబాబు చేసిన పాపాలు రైతుల పాలిట శాపాలుగా పరిణయించాయి. గతంలో 14 ఏళ్లు సీఎం చేసిన చంద్రబాబు హంద్రీనివా పనులు పూర్తి చేయలేదు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు.